గుత్తొంకాయ స్టైల్‌లో దొండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం వచ్చేయండి. కాయలను తీసుకొని మంచిగా వాష్ చేసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా నిలువుగా కట్ చేసుకొని, వాటన్నిటిని ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి, అలాగే అందులో వేరుశనగ గుళ్ళు బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం నువ్వులు, అలాగే మనం పోపు దినుసులు అన్నీ వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ కూడా ఇప్పుడు అదే ఆయిల్‌లో ఫ్రై చేసుకొని కొంచెం చింతపండేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు దొండకాయలని వేసి కొంచెం ఉప్పు, కరివేపాకు, పసుపు వేసి బాగా మగ్గనివ్వండి. ఈలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ చేసుకుందాం. అందులో కొంచెం టేస్ట్‌కి తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకొని గ్రైండ్ చేసి దొండకాయ ముక్కలు వేగిన తర్వాత అందులో వేసి కలిపేయండి. దాట్స్ ఇట్. సో టేస్టీగా ఉండే మన గుత్తి దొండకాయ కర్రీ రెడీ. హ్యావ్ ఇట్.